బనకచెర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్పై లోపాలు సరిదిద్దాకే విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. నిబంధనల ప్రకారమే విచారణకు రావాలని జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. బనకచెర్ల విషయంలో ఏపీకి నోటీసులు ఇవ్వాలని, ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిటిషన్లో లోపాలు సరిదిద్దాలని సూచించింది. అంతవరకు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వలేమని తెలిపింది. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదండో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బనకచెర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్లో లోపాలు సరిదిద్దాకే విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. నిబంధనల ప్రకారమే విచారణకు రావాలని జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. బనకచెర్ల విషయంలో ఏపీకి నోటీసులు ఇవ్వాలని, ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిటిషన్లో లోపాలు సరిదిద్దాలని సూచించింది. అంతవరకు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వలేమని తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు. సంతోష్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నటువంటి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడమే కాకుండా ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును వాళ్ళు నిలిపివేయాలంటూ కూడా గతంలోనే కోరినటువంటి పరిస్థితి కనిపించింది. అందులో భాగంగానే సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో అంటే ఇప్పటికే తెలంగాణకు కేటాయించాల్సినటువంటి నీటికి సంబంధించినటువంటి విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో ఫైనల్ కాలేదు. అంతేకాదు తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిపైన క్లారిటీ వచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఆలోచించాలంటూ కూడా స్పష్టం చేశారు. సో అందులో భాగంగానే ఆ ప్రాజెక్టును ఆపేందుకు చేసేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి బనకచెర్ల ప్రాజెక్టు పైన ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అదే సమయంలో ఏ విధంగానైతే ఈ ప్రాజెక్టు ఎందుకు నిర్మించాలనుకుంటున్నారు ఏంటి అనే దాని మీద నోటీసులు కూడా ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించే ప్రయత్నం చేసింది. అయితే ఈ రోజు లిస్ట్ అయినటువంటి కేసు నిబంధనలకు విరుద్ధంగా ఆ కేసు లిస్ట్ అయింది. సో దీంట్లో నిబంధనల ప్రకారమే విచారణకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మరికొంత సమయం పడుతుంది. అంతేకాదు పిటిషన్ లో కూడా కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ ను జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ జరిపింది. అయితే ఈ రెగ్యులర్ గా అంటే ఏ విధంగానైతే నిబంధనల ప్రకారం విచారణకు రావాల్సినటువంటి అవసరం ఉందో అంతవరకు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వలేమనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. తెలంగాణ వాదించినటువంటి వాదనలు జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం పట్టించుకోలేదని చెప్పొచ్చు. సంతోష్. థ్యాంక్ యూ రాజు.